హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీ తేజ. ఒక మంచి కూల్ కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను. నెల్లూరులో రెండే ఫేమస్, ఒకటి హాట్ అయితే ఒకటి స్వీట్. అదే అండి చేపల పులుసు మరి లస్సీ. ఈ లస్సీ వల్ల ఒక ఏరియాకే పేరు వచ్చింది లస్సీ సెంటర్ అని చెప్పి. అంటే ఆ లస్సీలో ఎంత ప్రత్యేకత ఉండాలి అండ్ అలాగే ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆ లస్సీ అండ్ టేస్ట్ ఏమైనా మారిందా, ఇప్పటికి ఎలా ఉంది, మన కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్. ఓకే, మనతో ప్రస్తుతం ఫస్ట్ టైం లస్సీ తాగుతున్నారంట అన్న. నేనైతే షాక్. నెల్లూరులో ఉండి మన అన్న ఫస్ట్ టైం లస్సీ తాగుతున్నా అని చెప్తున్నారు. ఫస్ట్ టైం తాగుతున్నారు కదా, టేస్ట్ ఎలా ఉందో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో, నమస్తే అండి. ఫస్ట్ టైం తాగుతున్నారు, టేస్ట్ ఎలా అనిపిస్తుంది? లస్సీ సెంటర్ అన్నారు కానీ లస్సీ సెంటర్ అంటే ఏంటి, దాని టేస్ట్ చూద్దామని చెప్పి ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. ఇది గత 30, 40, 50 సంవత్సరాల నుంచి ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను నేను. ఇది అద్భుతం అనేది కాదు, అద్భుతం మహా అద్భుతం అనే డైలాగు ఏదో సినిమాలో ఉన్నట్టు ఈ టేస్టే సూపర్ అబ్బా అనిపించే రీతిలో ఉంది. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి ఇక్కడ లస్సీ తాగుతున్నాం? మేము ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ తాగుతున్నాము. ఎన్ని సంవత్సరాలు? కనీసం ఒక 5-6 ఏళ్ళు పైనే అవుతుంది. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏమైనా క్వాలిటీ ఏం మారలేదు, ఒకటే క్వాలిటీ, నీట్నెస్గా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు మీరు తాగినప్పుడు ఎంత ఉంటుంది లస్సీ? సేమ్ అదే రేటు. హాయ్ బ్రో. హాయ్. ఇక్కడ లస్సీ ఎప్పటి నుంచి తాగుతున్నారు? చిన్నప్పటి నుంచి తాగుతున్నాను, దాదాపు 30 years నుంచి తాగుతున్నాను నేను ఇక్కడ. టేస్ట్ అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఏమన్నా? లేదు, సేమ్ ఉంది. నేను ఎక్కడికి పోయినా సరే, నేను అబ్రాడ్లో ఉంటాను, అబ్రాడ్లో చదివాను అండ్ ఇప్పుడు జాబ్ ఢిల్లీలో చేస్తుంటాను. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే కంపల్సరీ ఈ లస్సీకి వచ్చి లస్సీ పాయింట్కి రావాలి, లస్సీ సెంటర్కి రావాలి, లస్సీ రాగాల్సిందే కంపల్సరీ. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా తాగి ఉంటారు కదా, ఈ టేస్ట్ వస్తుందా? లేదు, నాకు ఇక్కడే ఇష్టము. అంటే ఈ టేస్ట్ మనకి ఇంకెక్కడా రాదు. ఈవెన్ నార్త్లో లస్సీ చాలా ఫేమస్, రాజస్థాన్ లస్సీ కానీ ఇవన్నీ ఈజీగా దొరుకుతుంది. కానీ ఈ టేస్ట్ అక్కడ కూడా రాదు, అంత టేస్ట్ ఉంటుంది ఇక్కడ. సో అంత ఇది ఫేమస్ కదా బాగా, మనకి నెల్లూరుకే ఫేమస్ లస్సీ సెంటర్ అంటే మన లస్సీ. సో ఇదే ఫేమస్, సో ఇక్కడికి తాగుతూ ఉంటాం అంతే. హాయ్ బ్రో. ఇక్కడ లస్సీ ఎప్పటి నుంచి తాగుతున్నారు? 3 years బ్రో. 3 years నుంచి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అలానే ఉందా? అలా ఉంది బ్రో. ఓకే, టేస్ట్ విషయానికి వస్తే డిఫరెంట్ ఏమైనా తెలుస్తుందా? ఏం లేదు బ్రో, అలానే ఉంది. ఇక్కడ మన కస్టమర్ రిసీవ్ కానీ బాగుంది బ్రో. హాయ్ బ్రదర్. హాయ్. ఓకే, లస్సీ ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుందండి. మోర్ దెన్ ఒక 15 years నుంచి నేను తాగుతున్నాను. అప్పుడు నేను యాక్చువల్ చదువుకున్నప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. అప్పటి నుంచి ఇక్కడ నేను ఉండేవాడిని, చదువుకుంటాను. ఇప్పటికీ ఇక్కడ తాగుతాను వచ్చినప్పుడు. 15 years నుంచి తాగుతున్నారు అంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏమైనా చేంజ్? టేస్ట్ అయితే ఏం మారలేదు, అంతా బాగుంది. కొంచెం ఇంప్రూవ్ అవుతుందా కానీ ఏం తగ్గట్లేదు, బాగుంది. 15 years బ్యాక్ ఇక్కడ మనకి ఎంత ఉంటుంది అమౌంట్? అప్పుడు తక్కువ ఉందండి, ఎట్లా 20 rupees అట్లా ఉంది. ఇంకా తర్వాత వచ్చి ఇప్పుడు 40 rupees వచ్చింది. అది టేస్ట్, క్వాంటిటీ, క్వాలిటీ కానీ నీట్నెస్ కానీ అంతా బాగుందండి. ఓకే, మనతో ఇప్పుడు మాట్లాడడానికి లస్సీ షాప్ యాజమాన్యం అయితే ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం. హాయ్ అన్న. అది చెప్పండి. ఓకే, ఎప్పటి నుంచి షాప్ రన్ చేస్తున్నారు? 1970 పెట్టాను బాబు షాపు. మా తాతగారు, మా ఫాదర్ గారు అందరూ స్టార్ట్ అయింది, అట్టే కంటిన్యూ అవుతూ ఉంది. మా బాబాయ్, మేము అన్నీ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు వీధి పేరు ముత్తరాజు వారి వీధి. మేము షాప్ పెట్టిన తర్వాత లస్సీ సెంటర్ పేరు పెరిగింది, అదే కంటిన్యూ అవుతూ ఉంది, ఇంకా కంటిన్యూ అవుతుంది అదే సెంటర్. ఓకే, ఇక్కడ వర్క్ చేసేది మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్సే? మేమే బాబు. లస్సీ కానీ నెయ్యి కానీ అన్నీ చేసేది మేమే, కానీ స్టాఫ్ మొత్తం బయట గ్యాస్ కడిగేదానికి మెటీరియల్ చేసేదానికి. మా దగ్గర లస్సీ కాకుండా ఇంకేమేమి దొరుకుతాయి? లస్సీ, బత్తాయి జ్యూసు, నెయ్యి, వెన్న, కోవా, సున్నుండలు, డ్రై ఫ్రూట్.
అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏమైనా డిఫరెంట్ మారిందా? సేమ్ అదే టేస్ట్ ఏం బాగా అది. ఇంతకుముందు అంటే నెల్లూరు జిల్లా మందే ఒకటే షాపు, బాబు ఐస్ క్రీమ్ లస్సీ సెంటర్, వైఎస్ఆర్ కుటి. ఇప్పుడంటే ఫుడ్ షాపు, కూల్ డ్రింక్ షాపు ఎక్కువ అంతే. లస్సీ షాప్ మొత్తం మాదే నెల్లూరు జిల్లా మొత్తానికి. ఇప్పుడు వర్షాకాలంలో కూడా మనకి జరుగుతుందా? మంచి వర్షం పడితే మాత్రం షాపు ఆపేస్తాం, మామూలుగా మాత్రం షాపు రన్నింగ్గా ఉంటుంది. ఇంకా సమ్మర్లో ఇలాగా సమ్మర్లో ఎక్కువ సేల్స్ ఉంటాయి, అన్సీజన్ అంటే వర్షాకాలం తక్కువ సేల్స్. మన నెల్లూరు కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ బాగుంది, మాకు డైలీ కస్టమర్స్ అక్కడికి. పాత కస్టమర్స్ అది, కొత్త కస్టమర్ కానీ పాత కస్టమర్ ఎక్కువ. కొత్త కస్టమర్ హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు ఉండి అటు పోయి సెట్ అయ్యేది వస్తూ ఉంటారు. అండ్ మీ లస్సీ వల్ల మనకి ఇలా ఒక స్ట్రీట్కే పేరు లస్సీ షాప్, లస్సీ సెంటర్ అని వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అదృష్టం కదా, మాకు బాగుంది కదా. మా షాపు బాగా స్టేట్ మొత్తానికి ఒక పేరు వచ్చిందంటే చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు. అది ఆంధ్ర రాష్ట్రంలో లస్సీ సెంటర్ అని పేరు పోయిందంటే చిన్న విషయం కాదు కదా. అంతంత కోర్టు పెట్టి షాపు పెట్టిన సెంటర్ పేరు పోదు, అలాంటి మా సెంటర్ మా షాప్ పేరు పోయిందంటే మా గౌరవం కదా. చూశారు కదా మన లస్సీ షాప్ చరిత్ర. మన అన్న చెప్పారు వాళ్ళ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, అదే టేస్ట్, అదే క్వాంటిటీ, అదే క్వాలిటీ ఇస్తున్నారు అని చెప్పి మనకి చెప్పేశారు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చేస్తున్నారంట. అలాగే ఇప్పుడు నేనైతే ఒక లస్సీ అడిగేసాను, అన్న నా కోసం తాగబోతున్నాను, టేస్ట్ ఎలా ఉండబోతుందో నేను కూడా చెప్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ తాగాను అండ్ అది చాలా చాలా గ్యాప్ వచ్చేసింది తాగి, కానీ ఇప్పుడు అదే టేస్ట్, అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ రన్ అవుతుందా తాగి నేను చెప్తాను. అన్న అయితే మన కోసం లస్సీ అయితే తెచ్చేసాడు అడగంగానే. అండ్ టేస్ట్ నేను కూడా తాగున్నాను ఇక్కడ ఆల్రెడీ, చాలా రోజులు అయింది. ఓకే, ఎలా ఉండబోతుందో నేను ఒకసారి ట్రై చేస్తాను. వా, ఈ ఎండలకి లస్సీ తాగుతూ ఉంటాయి, కథ వేరుగా ఉంది అన్న. సూపర్గా ఉంది లస్సీ. అండ్ మనకి ఏదో దీంట్లో ఫ్లేవర్ తగులుతుంది, ఏంటది? రోజు వాటర్. రోజు వాటర్ అదే అందరూ లైక్ చేస్తారా? అంటే అందరూ లైక్ చేస్తారు, కొంతమంది స్మెల్ బాగా వెయిట్ చేయరు. రోజు వాటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, లస్సీకి బాగా టేస్ట్గా ఉంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలా తాగుతుంటే. అన్నేదో ఒక హెలికాప్టర్లో మనం తీసుకోబోతున్నట్టు స్వర్గానికి భలే ఉంటుందన్న. బాగుంటుంది బాబు. ఓకేనా, లస్సీ తాగడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి? ఎండాకాలం వేడి చేయదు, కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అది పెరుగు, చక్కెర, ఐస్ వేస్తుంది కాబట్టి షుగర్ వేసిన వల్ల చల్లదనం వస్తుంది, ఐస్ వేసిన వల్ల చల్లదనం వస్తుంది, బాడీ కూల్గా ఉంటుంది. బాడీ కూల్గా ఉంటుంది, కూల్గా మంచిది ఆరోగ్యానికి. ఈ కూల్ డ్రింక్స్ అవి తాగేప్పుడు లస్సీ తాగితే చాలా మంచిది. లస్సీ కానీ మజ్జిగ కానీ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది కూల్ డ్రింక్స్ కన్నా. ఓకే, చూసారు కదా లస్సీ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన అన్న చెప్పేశాడు. అండ్ ఇది వాళ్ళ సమ్మర్ కూల్ కంటెంట్. మరో కంటెంట్తో మళ్ళీ కలుసుకుంటాం. కెమెరామెన్ అహ్మద్తో ఆర్సీ తేజ.